హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే ఆకాశ దీపం గురించి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అసలు కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు పెడతారు, అసలు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు, ఏంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయాల్సిందే. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే మీరు చూసేటప్పుడు ఒక లైక్ కమెంట్ చేసినట్టయితే మా ఛానల్ చాలా మంది చూడడానికి అయితే పుష్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ కార్తీక మాసం అంటే పుణ్యమాసం అని చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుందని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి కోసమని కార్తీక పురాణం చెబుతోంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో మంచిది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారు. కొందరు ఇళ్లల్లో కూడా దీన్ని కడతారు. కార్తీక మాసానికి ఆకాశ దీపానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళుతూ ఉంటారు. అయితే దీన్ని ఆకాశదీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశదీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక మాసంలో ఆకాశదీప మహత్యం, దీపాలు వెలిగిస్తే ఎలాంటి దోషాలు దూరమవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. కార్తీక మాసం ఆకాశ దీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? మీరు నేను పెట్టనక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవే ఆకాశ దీపాలు. కార్తీక మాసం ప్రారంభంతో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెబుతూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎందుకని? ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి, కొంత ఫలితం వస్తుంది. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి, అది విశేష ఫలితం అవుతుంది. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత ఒత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఆకాశ దీపం విశేషాలు అయితే ఇవన్నమాట. సో అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అనమాట అండి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్డ్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్.